ఈసారి వినాయక చవితికి స్వామికి చేసే ప్రసాదంతో పాటు మనం నివేదించే పదార్థాలలో కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాం కదా. ఈసారి రవ్వ కొబ్బరితో చేసిన ఈ మోదకాలను ఒకసారి ట్రై చేసి చూడండి. దేవుడికి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తినడానికి కూడా ఇంట్లో హెల్తీగానే ఉంటుంది. మోదకాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. కొబ్బరి పొడి ఒక అరకప్పు తీసుకోవాలి, బెల్లం పొడి అరకప్పు తీసుకోవాలి, రవ్వ ఒక కప్పు వరకు తీసుకోవాలి, చక్కెర ఒక 3 స్పూన్ల వరకు చక్కెర తీసుకోవాలి, విలాయచీ ఒక స్పూన్ వరకు విలాయచీ సన్నగా దంచి పెట్టుకోవాలి. ఇలాకి కాజు బాదాము పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, అది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. నెయ్యి ఒక అరకప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. మళ్ళీ మోదకాలు చేయడానికి ఇలాంటిది ఒకటి పావు కావాలి. పాలు కావాలి, ఒక కప్పు 2 కప్పుల వరకు పాలు కావాలి. ముందుగా మనం స్టఫింగ్ కోసమని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు మనం కొబ్బరి పొడిని వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేడెక్కుతుండగానే మనం బెల్లం పొడిని కూడా వేసేసుకోవాలి. దీంట్లో విలాయచీని కూడా వేసేసుకోవాలి. మనము కాజు బాదం పలుకులు కూడా ఉన్నాయి కదా, అవి వాటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు పాలు వేసుకోవాలి, 2 చెంచాల వరకు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఉండలుగా కట్టుకోవాలి. ఇది ఇప్పుడు స్టవ్ మీద ఒక కప్పు వరకు పాలు పోసుకొని మనం దాంట్లో చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతుండగానే మనము ఇంకొంచెం విలాయచీ పొడిని వేసేసుకోవాలి. ఇటు పాలు మరుగుతుండగానే మనము మరి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఇంకాస్త నెయ్యి ఉంది కదా, ఆయంత నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వను వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మంచిగా వేగిపోయిందండి. మనం దీంట్లో పాలు వేసుకోవాలి. ఇది చిక్కబడే వరకు ఉంచుకోవాలన్నట్టు. ఇలా హల్వా లాగా అయ్యాక గట్టిగా అయిపోయిన తర్వాత దింపేసుకోవాలి. ముందుగా చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా అయిపోయాక మనం దింపేసుకొని చల్లారిన తర్వాత మనకి ఇంత సైజు ఒక ఉండ తీసుకొని దీంట్లో మనం అపూర్ణం పెట్టేసుకోవాలి. చిన్న ఉండని ఇలా పెట్టేసుకొని ఇట్లా మొత్తం దగ్గర కనుక్కోవాలి. అది లోపల స్టఫింగ్ కనబడకుండా దగ్గర కన్నేసుకున్న తర్వాత మనం ఇలాంటి ముద్ద చేసుకొని ఇప్పుడు దీంట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఎక్స్ట్రా వస్తే తీసేసుకోవాలి. ఇలా ఇలా అన్ని మోదకాలు చేసేసుకోవాలి.
మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.